కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ అమల్లో విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పెట్టుకున్న 1,81,000 మంది పెట్టుకుంటే 95,000 మందికి మాత్రమే ఇస్తున్నారు. ఎంత? 1,81,721 మంది దరఖాస్తులు పెట్టుకుంటే కేవలం 95,171 మందికి ఇస్తున్నారు. అంటే ఇది కటింగ్ చేయడం కాదా? కటప్ చేయడం కాదా? ఎందుకు 1,81,000 మందికి ఎందుకు ఇస్తలేవు? కారణం ఏంది? పెట్టండి, కలెక్టరేట్లో బోర్డు పెట్టండి. బిలో పవర్టీ కారా? ఇలా గ్యాస్ సిలిండర్ లేదా? ఏ కారణం చేత 95,000 మందికి ఇస్తున్నారు? ఆ సబ్సిడీ కూడా ఇచ్చే 95,000 మందికి కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 47 రూపాయలు మాత్రమే సబ్సిడీ పడుతుంది. ఇది దోక. అట్లనే ఇలా ఇంకా అనేకమైనటువంటి 6 గ్యారెంటీలలో చాలా చెప్పింది. రైతు భరోసా కావచ్చు, ఇలా రుణమాఫీ కావచ్చు. ఆ రుణమాఫీతో పాటు రైతు పంటలకు బీమా చేస్తామని చెప్పింది. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పింది. 24 గంటల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పింది. భూమి లేనటువంటి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా బీమా పథకం వర్తిస్తుందని చెప్పింది. ఇది రైతు కూలీలకు ఇయ్యాల రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, పూర్తిగా రైతుల పంట బీమా లేదు, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణము లేదు, 24 గంటల ఫ్రీ కరెంటు లేదు. భూమి లేని రైతులకు, రైతు కూలీలకు కూడా ఏదైతే బీమా పథకం వర్తిస్తుందని చెప్పినరో అది లేదు. అట్లనే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పిండ్రు. ఈ రకంగా రైతులను, రైతు కూలీలను అందరినీ కూడా ఏ ఒక్క 6 గ్యారెంటీలలో ఏది పూర్తి స్థాయిలో లేకుండా 500 గ్యాస్ ఇస్తున్నామని చెప్పేసి అది అయిపోయిందట అమలు. ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయిపోయింది. ఎందరికి ఇస్తున్నారు? ఏ ఊరికి వస్తావో చెప్పండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాయకుల్ని, ఒక్క గ్రామం పేరు మీరే చెప్పండి. ఒక గ్రామానికి వెళ్దాం, అక్కడ ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు ఎంతమందికి ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి సబ్సిడీ పడుతుంది,